అయితే మనం టీడీపీ పార్టీకి వెళ్దాం. ఎస్ అక్బర్ గారు నమస్తే అండి. ప్యానెల్లో ఉండే వాళ్ళందరికీ నమస్కారం. ఎస్ అక్బర్ గారు, అంటే టీడీపీ నుంచి గతంలో ఎన్టీఆర్ ఏదైతే ఉన్నారో టీడీపీ పార్టీని స్థాపించినటువంటి వ్యవస్థాపకులు, ఆయన గతంలో పివి నరసింహారావు గారికి తెలుగువాడిగా పార్టీ పరంగా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా పుట్టినటువంటి పార్టీ అయినప్పుడు కూడా మద్దతు ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. దాన్ని నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉటంకించారు. సో అలాంటి పరిస్థితులు ఏమైనా చంద్రబాబుకి విజ్ఞప్తి చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. సో కూటమిలో అలియన్స్గా ఉన్నటువంటి సందర్భంలో సో ఇక్కడ సపోర్ట్ చేస్తారా లేదన్నది ఇందాక రామ్మోహన్ రావు గారు చాలా క్లియర్ కట్గా చెప్పారు, చేసే పరిస్థితులు లేవని. సో మీ అభిప్రాయం ఏంటి అసలు? అంటే తెలుగువాడిగా ఇక్కడ కూటమి ఇండి కూటమికి సంబంధించినటువంటి అభ్యర్థిని నిలబెట్టడం ఏ విధంగా చూడాల్సిన అవసరం ఉంది? మీ మద్దతు ఎటువైపు ఉండే అవకాశం ఉంది? స్పష్టంగా తెలుగువారు ఖచ్చితంగా ఉపరాష్ట్రపతి అవుతారు అంటే గన మనం స్వాగతించాల్సిందే. కాకపోతే ఇక్కడ మేము ఎన్డీఏ కూటమిలో ఉండం గనక ఎన్డీఏ కూటమి ఏదైతే నిర్ణయం తీసుకుంటుందో దాని మీద అందరం మేము మిత్రపక్షంలో ఉండగా కొనసాగాలి కనుక దాన్ని పాటించాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఎలక్షన్ లో ఎవరైతే మెజార్టీ ఎవరైతే ఉంటారో ఆ మెజార్టీ పరంగానే ఎన్నిక జరుగుతుంది కనుక ఆ మెజార్టీ అనేది ఎన్డీఏ కూటమికి 422 ఓట్లు అనేవి ఉన్నాయి. దాని ద్వారా ఈ యొక్క ఎవరైతే సిపి రాధాకృష్ణన్ గారిని బీసీ వ్యక్తిగా అనౌన్స్ చేయడం జరిగింది. ఈ రోజు నామినేషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. ఈ రోజు భారతదేశం అంతా ఒక బీసీగా చూస్తా ఉన్నారు. ఆయన బీసీకి ఒక అవకాశం వచ్చింది కనుక బీసీకి చేస్తే గన ఇంకా బాగుంటుంది, రాజ్యాంగాన్ని పరిరక్షిస్తారనే ఉద్దేశంతో క్రింది స్థాయి వర్గాలు కూడా జరుగుతూ ఉన్నాయి. అదే విధంగా తెలంగాణలో గుడికి నిన్నటి నుంచి ఈ రోజు నుంచి ముఖ్యమంత్రి గారు ఏదైతే రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యల పైన తెలంగాణలో కూడా చర్చ జరుగుతా ఉంది. బీసీ బిడ్డను తీసుకొని వస్తే బాగుండేది అని చెప్పేసి అక్కడ కూడా జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ కూటమికి పూర్తి స్థాయిలో మెజార్టీ ఉంది కనుక కూటమి ఒక అభ్యర్థిని నిర్ణయించింది కనుక మేమైతే మిత్రపక్షంలో ఉన్నది కనుక మేమైతే కనుక కూటమి ఇచ్చినటువంటి వ్యక్తికే ముందుకు పోవాల్సిందే ఉండేది ఉంది కనుక మేము కూటమి వ్యక్తికే మేము మద్దతు ఉంటుందండి. ఎస్ మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. మనకి వెంకటరెడ్డి గారు ఎంత కట్ అయ్యారు, మళ్ళీ కనెక్ట్ అయ్యారు. ఎస్ వెంకటరెడ్డి గారు, ఇదే మీ టీవీ వాళ్ళే ఫోన్ చేస్తా ఉన్నారు, ఫోన్ చేస్తే కట్ అయిపోతుంది. ఇది ఒకటి రైట్. మీ అవసరం ఉంటుంది ఖచ్చితంగా, టీవీ వాళ్ళు అందరూ చేస్తుంటారు మీ మాటలు అవసరం. ఎస్ కంటిన్యూ చేయండి వెంకటరెడ్డి గారు చెప్పండి.